అందరికీ షలోం. ప్రార్థన. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదనని వాగ్దానం చేసిన అదోనాయి మీకు స్తోత్రం. మీరు ఏమి అడిగినను అది ఆయన వలన మీకు దొరుకునని వాగ్దానం చేసిన అదోనాయి మీకు స్తోత్రం. ఎలోహిం కుమార్ని అంగీకరించువాడు జీవము గలవాడు అని వాగ్దానం చేసిన అదోనాయి మీకు స్తోత్రం. గుండె చెదిన వారిని ఆయన బాగు చేయువాడు అని వాగ్దానం చేసిన అదోనాయి మీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ ఎలోహిం మీకు స్తోత్రం. సత్య స్వరూపి అయిన ఆత్ముడా మీకు స్తోత్రం. కరుణ నందించు ఆత్మడా మీకు స్తోత్రం. మహిమా స్వరూపి అయిన ఆత్మ మీకు స్తోత్రం. జీవమునిచ్చు ఆత్మ మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నీ యొక్క వాక్యమును ధ్యానించగలిగే కృపను మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులు మా రక్షకుడు విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. యెరూషలేము గుమ్మములు కాలిపోతున్నవి, ప్రాకారపు గోడలు కూలిపోతున్నవి. యెరూషలేము గుమ్మములు కాలిపోతున్నవి, ప్రాకారపు గోడలు కూలిపోతున్నవి. ప్రార్థనాయుధముతో పునరుత్థాన శక్తితో, ప్రార్థనాయుధముతో పునరుత్థాన శక్తితో పునర్నిర్మాణము చేతుము రండి, పునర్నిర్మాణము చేతుము రండి. ఓ సోదరా, ఓ సోదరి, యేషువే నిన్ను నన్ను పిలుచుచున్నాడు. నిదురమాను మగత వీడు, కన్ను విప్పి కయ్యదోడు, కన్ను విప్పి కయ్యదోడు. ఎజ్రా 2వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క 2వ అధ్యాయంలో నెబుకద్నెజరు అంటే బబులోను చెర నుంచి విడిపింపబడిన వారు జెరుబ్బేలు, యెషూవా, నెహెమ్యా, షెరాయి, రెయెలాయ, మొర్దెకై, బిల్షాను, మిస్పెరెతు, బిగ్వయి, రెహూము, బయానా వీళ్ళందరితో పాటు యెరూషలేము యూదా మరి దేశమునకు వెళ్ళినటువంటి ఇజ్రాయేలు లెక్క మనము చూడబోతున్నాం. అంత మాత్రమే కాదు, వంశములను కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పరోషు వంశములో 2172 మంది, షపట్య వంశములో 3072 మంది, 372 మంది, అరహు వంశంలో 772 మంది, పహత్మోయాబు మరియు యెషూవా, యోవాబు వంశములు కలిపి 2812 మంది, ఏలాము వంశస్థుల్లో 1254 మంది, జత్తు వంశస్థుల్లో 945 మంది, జక్కయి వంశములో 760 మంది, బానీ వంశములో 642 మంది, బేబై వంశములో 663 మంది, అజ్గాదు వంశములో 1222 మంది, అదోనేకాము వంశములో 666 మంది. ఇంకా కంటిన్యూషన్గా మనము నెక్స్ట్ దినమున మనము ఆరాధన చేసుకుందాం, ధ్యానించుకుందాం. ఆమేన్.